మరో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. 400 టీఎంసీల గోదావరి నీటిని పెన్నా బేసిన్కు తరలించే బృహత్తర ప్రణాళికపై ప్రభుత్వం అధ్యయనం చేయించింది. 1,05,000 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు 4 ప్రత్యామ్నాయాలు సూచిస్తూ కన్సల్టెన్సీ కంపెనీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తితో మరో ముందడుగు వేస్తోంది. పెన్నా గోదావరి నదుల అనుసంధానానికి సమాయత్తమవుతోంది. వృధాగా పోతున్న గోదావరి జలాల్ని పెన్నా బేసిన్లోకి తరలించాలన్న తలంపుతో మరో భారీ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించింది. ఇందుకు సంబంధించి వ్యాప్కోస్ కన్సల్టెన్సీ సంస్థతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. దీనిపై ఆ సంస్థ దాదాపు 400 టీఎంసీల్ని గోదావరి నుంచి సోమశిలకు తరలించడానికి వీలుందని నివేదిక సమర్పించింది. ఇందుకు 360 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలని సూచించింది. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 4 ప్రత్యామ్నాయాలతో నివేదిక అందించింది. గోదావరి బేసిన్లో నీటి వినియోగం, రాష్ట్రాల కేటాయింపులు పరిగణలోకి తీసుకుని ఎంతమేర మళ్లించడానికి అవకాశం ఉందో వ్యాప్కోస్ సంస్థ పరిశీలించింది. ప్రస్తుతం గోదావరి బేసిన్లో ఉన్న వినియోగం ప్రకారం మొదట 105 రోజుల్లో రోజుకు 40,730 క్యూసెక్కుల చొప్పున 400 టీఎంసీలు మళ్లించవచ్చని కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. ఈ నీటి తరలింపు ప్రక్రియకు సంబంధించి వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించింది. మొదటి ప్రత్యామ్నాయంగా పోలవరం వద్ద గోదావరి నది 25 మీటర్ల నీటి మట్టం నుంచి 45 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లిస్తారు. కాలువ, సొరంగ మార్గాల గోదావరి నీరు మొగలూరు గ్రామం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. గుండ్లకమ్మ, ముప్పవరం, చిన్నిపాడు రిజర్వాయర్లకు ఉప్పులూరుకు కాలువ ద్వారా అనుసంధానిస్తారు. ఇది చివరికి సోమశిల రిజర్వాయర్లో కలుస్తుంది. ఇందులో కొత్తగా రిజర్వాయర్ ప్రతిపాదన లేదు. ఈ ప్రత్యామ్నాయం చౌకగానే ఉన్నా స్టోరేజీ లేకుండా 400 టీఎంసీలు మళ్లించడం దాదాపు అసాధ్యం. రెండో ప్రత్యామ్నాయంలో పోలవరం ప్రాజెక్టు నుంచి 45 మీటర్ల మట్టంతో నీటిని 80 మీటర్ల ఎత్తుకు మళ్లిస్తారు. 300 కిలోమీటర్ల కాలువ, సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి చెరుకుంపాళెం వద్ద కృష్ణానదిని దాటుతుంది. కృష్ణానదిపై ఇందుకు 5 కిలోమీటర్ల మేర అక్విడక్ట్ ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి ఎత్తిపోతల పథకం నుంచి కాలువ ద్వారా 30 టీఎంసీల సామర్థ్యంతో ఉమ్మడి మరం వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్కు తరలిస్తారు. అక్కడి నుంచి మరో ఎత్తిపోతల ద్వారా 70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి సోమశిలకు నీరు వెళుతుంది. ఇది సాంకేతికంగా అనుకూలమైనప్పటికీ 50 గ్రామాలు ముంపునకు గురవుతాయి. అందువల్ల అమలు కష్టం. ఇక మూడో ప్రత్యామ్నాయానికొస్తే పోలవరం నుంచి ఎత్తిపోతల ద్వారా చెరుకుంపాళెం వద్ద అక్విడక్ట్ గుండా నీటిని కృష్ణానది దాటిస్తారు. ముటుకుల వద్ద రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి సోమశిల జలాశయానికి తరలిస్తారు. ఇందులో నిల్వ సామర్థ్యం తక్కువ, మళ్లింపులో సమస్యలు ఎక్కువ ఉంటాయి. 4వ ప్రత్యామ్నాయం ప్రకారం చెరుకుంపాళెం వద్ద అక్విడక్ట్ గుండా కృష్ణానదిని దాటిస్తారు. ఎత్తిపోతల ద్వారా రావులాపురం వద్ద 360 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే జలాశయానికి తరలిస్తారు. అక్కడ 1063 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడి నుంచి 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల రిజర్వాయర్కు తరలిస్తారు. మధ్యలో ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లు నింపుతారు. 675 కిలోమీటర్ల కాలువ మార్గం నిర్మిస్తారు. ఇది మెరుగైనదిగా భావిస్తున్నారు. విద్యుదుత్పత్తితో పాటు 360 టీఎంసీల నీరు నిల్వకు అవకాశముంటుంది.